అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. జయశంకర్ గారి గద్దరన్న గారి జయంతి వర్ధంతులను పురస్కరించుకొని హుస్నాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు పాల్గొని నివాళులర్పించడం జరిగింది. వారికి శ్రద్ధాంజలి ఘటించారు. గద్దరన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వారి మాటలను విందాం. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొనడం జరిగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సుధాకర్ గద్దరన్న వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. దండి లక్ష్మి మాజీ కౌన్సిలర్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. నాగరమోయిల శ్రీనివాస్ ఈ వేదిక వాళ్ళను పిలవడం అనేది అన్యగా భావించకండి, దాన్ని ఆహ్వానిస్తున్నాం. నేడు ఇది హుస్నాబాద్ ఈ ప్రాంత ప్రజలు కూడా గర్వించదగినటువంటి ఒక గొప్ప నాయకుల యొక్క వాళ్ళను స్మరించుకునేటువంటి ఒక కార్యక్రమం కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా, ప్రజలే కాదు ఏ పార్టీ వాళ్ళైనా కానీ, ఏ ప్రజా సంఘ నాయకులైనా, జహీరుద్దీన్ అలీ ఖాన్ వారి దగ్గరనే గుండెపోట వారు ఒక ఉద్యమ నేత, వారిద్దరి ప్రథమ వర్ధంతి. हर प्रजा गద్దరన్న को వెనకరా అన్నా తలకాయలు అన్నా శివన్న ఈ తలకాయలు చూడకూడదు వెనక క్రితం ఈ స్తూపానికి సంబంధించి నిర్మాణం జరిగే వల్ల ఆ నిర్మాణంలో పాత్ర పోషించినటువంటి గద్దరన్న గారి వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. వారి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఈరోజు ఇప్పుడే సోదరి వెన్నెలక్క గారు చెప్పినారు, ఆనాడు గన్ను బట్టి, రాయి బట్టి లేదా తుపాకీ బట్టి పోరాటం జరిగే పరిస్థితి. ఇలా ప్రజాస్వామికంగా పోరాటం జరుగుతున్నటువంటి ఓటు అనే ఆయుధం ద్వారా భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న పోరాటం ఇప్పుడే వెన్నెలక్క గారు జ్ఞాపకం చేశారు. ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటం జరిగితే మలి దశలో తెలంగాణ నీళ్లు నిధులు నియామకం పేరు మీద ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనమందరం ఆకాంక్షించినట్టుగా ప్రజాస్వామ్యం వస్తుంది, ప్రజలు స్వేచ్ఛగా మన అంశాలను పరిష్కరించుకుందాం అనుకున్నప్పటికీ కూడా 10 సంవత్సరాలుగా మన గొంతును మనం వినిపించాలంటే పెద్ద మెల్చాల రాజేంద్ర గారు వేదిక మీద ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాం. వినిపించాలనుకుంటే వినిపించలేని విధంగా నియంత్రితంగా వ్యవస్థ మారితే ప్రజలు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విధంగా రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని ఓటు హక్కు ద్వారా మార్పును కోరుకొని ప్రజాపాలన తెచ్చినారు. ఇవాళ దానిలో భాగంగానే ఆనాడు ఉద్యమ స్ఫూర్తి, గద్దరన్న పాట ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి యుద్ధమో పోరాటమో తుపాకీ అవసరం లేదు. ఇలా పెన్ను కావాలి, పెన్ను కన్నుగా మారితే, ఇలా ఓటు ఆయుధంగా మారితే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవచ్చు అనే విధంగా ఈరోజు ఒక ప్రజాస్వామికంగా వ్యవస్థ నడుస్తూ ఉంది. ఎవరి అభిప్రాయాలైనా స్వేచ్ఛగా చెప్పుకొని
ప్రభుత్వం ఒకవేళ ఏదైనా జరిగితే వివరించేటువంటి విధంగా అక్కడ ప్రజా భవన్ జ్యోతిబా పూలే భవన్ పేరు మీద మంత్రుల కార్యాలయాలు ప్రజలకు విజ్ఞప్తులు చేసుకునే వేదికలుగా ముఖ్యమంత్రి గారు కూడా అనేకమైనటువంటి అంశాల లోపల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్వయంగా వారి గద్దార్ గారి సంస్మరణ సభలో జయంతి వేడుకల్లో అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. కవ్వా లక్ష్మారెడ్డి గారు ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. ఇలా ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చినామంటే ప్రభుత్వం యొక్క విధానం ఆలోచించాల్సిన అవసరం. దాని వల్ల మనం కోడికి ఎన్నికలు లెక్క పెట్టే అవసరం లే. తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా అన్ని రకాల అంశాలకు చరిత్రను ఎప్పటికీ గతంలో తెలంగాణ చరిత్ర ఆంధ్ర వాళ్ళ చేతిలో మలిపివేయబడ్డది అన్నట్టుగా ఇప్పుడు అటువంటి పరిస్థితి రాదు. ఏదైనా చరిత్రనే చరిత్రలో నుంచి మంచిని నేర్పి గతంలో ఈ ప్రాంతానికి రావాలంటే ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉండే. కానీ ఇలా ప్రజాస్వామికంగా స్వేచ్ఛగా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల లోపల పాలు పంచుకొని 1997లో ప్రపంచీకరణ జరిగిన తర్వాత గ్లోబలైజేషన్ లో పోటీ పడితేనే బతుకుతాం అనే విధంగా చదువులో పోటీతత్వం, ఉద్యోగంలో పోటీతత్వం, వ్యాపారంలో పోటీతత్వం అన్ని రకాలుగా కాంపిటేటివ్ పెరిగినటువంటి పరిస్థితులలో మనం ఎప్పుడు కూడా మన బేసిక్స్ ను మర్చిపోకుండా గద్దారన్న గారు కూడా ఆనాడు ఒకటే మాట చెప్పినారు. మనం ఎప్పుడు కూడా ఆనాడు ఆ పాటలో ఉన్నట్టు స్ఫూర్తి కూడా అదే. మనం ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎవరు కూడా సహించే అవసరం లేదు. దానికి ప్రజాస్వామ్య పద్ధతులు అనేక రకాలుగా చట్టాలు మొన్న ఈ మధ్య ప్రభుత్వం కూడా కేంద్రం చట్టాలు మార్చింది. చట్టాలు ఏ విధంగా ఉన్నాయో భవిష్యత్తులో అమలైతే ఉంటే తెలుస్తూ ఉంటాయి. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉంటే మనగా కొనసాగిస్తాయి. లేకపోతే వాటికి కూడా ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి మనం 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలన చూసినాం. కాబట్టి తప్పకుండా ఈరోజు అందరం కూడా గద్దారన్న ఏ యొక్క పేద ప్రజలకు న్యాయం జరగాలి, భూమి లేని నిరుపేదలకు భూములు రావాలి, రైతులకు న్యాయం జరగాలి, కార్మిక కర్షక వర్గానికి న్యాయం జరగాలి అన్నటువంటి ఆకాంక్షలు ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి వేదిక మీద ఉన్నటువంటి అందరం నాయకులం ప్రజలు ఆ దిశలో మనందరూ కూడా ఆకాంక్ష ముందుకు పోవాలని కోరుతూ తప్పకుండా వారికి ఎప్పుడు ఇక్కడ 34 సంవత్సరాల్లో మేము అప్పుడు డిగ్రీ అయిపోయి అప్పుడే కాలేజీ ప్రెసిడెంట్ అయిపోయి విద్యార్థి రాజకీయాల ఎమ్మెల్యే ఎన్ఎస్సీలో ఉన్నాం. అప్పటి నుంచి చరిత్రకు సంబంధించి ఐడియా ఉంది. తప్పకుండా ఈరోజు గద్దారన్న గారిని స్మరించుకుంటూ అదేవిధంగా జాయిద్ అలీఖాన్ గారు ఉర్దూ సియాసత్ ఎడిటర్ వారి అంత్యక్రియలో వచ్చి వారు ఆ రోజు మరణించినారు. సిద్ధాంతకర్త జయశంకర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే ప్రజాస్వామిక మార్పు ఎంత గొప్పదంటే మీరు ఒక మాట ఏ తుపాకీతోటైతే అన్యాయాన్ని ఎదిరించాలనుకున్నటువంటి గద్దారన్న ఆ ప్రభుత్వ తుపాకీతోటే లాంఛనాలతో అంత్యక్రియ చేసుకున్నారంటే ప్రజాస్వామికంగా మనిషి ఏ విధంగా మార్పు కోరుకున్నాడో ఆ మార్పుకు శ్రీకారం జరుగుతూ ఉందంటే ఒక ఉద్యమకారుని కూడా ప్రభుత్వ లాంఛనాలతో నివారణ అర్పించింది. ఇది స్ఫూర్తి. కాబట్టి ఇలా మనం ప్రజాస్వామికంగా భారత రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతుంది అనేటువంటి మాటలు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇలా మనందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరం కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటేనే విధంగా మాట్లాడుకోగలుగుతాం. మనం మన యొక్క భావాన్ని బాహ్య ప్రపంచానికి చెప్పగలుగుతాం. మన భావాన్ని సమాజంలో ఒక అంశంగా ఉంచగలుగుతాం అనే మాట ఈ సందర్భంగా మన యొక్క పెద్దలు చాడా వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఆనాడు 2007లో వారి శాసనసభ్యుడు 2007లో శాసనసభ్యుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి గౌరవెల్లి ప్రాజెక్టు మళ్ళీ ఈ రోజు పూర్తి చేసే అవకాశం నాకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి మాట సందర్భంగా మనగిస్తాను. తప్పకుండా ఆనాడు అయినటువంటి పనులని నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. ఆనాడు నుంచి ఈనాడు దాకా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఎవరు ప్రాజెక్టు కావద్దని కోరుకోలే. అక్కడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకారాన్ని తేగలిగినారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రయత్నాలు జరిగినా అది పూర్తి కాలే. ఈసారి దాన్ని పూర్తి చేయాలనే సంకల్పంతో దీక్షగా మొట్టమొదటి ఎన్నికల్లో చెప్పినట్టుగా 8 నెలలుగా ప్రాజెక్టుకు ఒక దీక్ష పూరినటువంటి వాడిగా నేను నా యొక్క ప్రాజెక్టు వెనుకబడ్డాం.
ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రాజెక్టుకు నిధులు ఇచ్చిన మొట్టమొదటి ప్రాజెక్ట్ అదే. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడే ప్రజాపాలనలో అంత పెద్ద ఎత్తున నిధులు ఒక ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి విధంగా ఉంటే కొడంగల్లో మొన్న ఒక ప్రాజెక్టు కానీ చూడొచ్చు. కానీ ఈ రోజు ఈ ప్రాజెక్టు ద్వారా ఆన్గోయింగ్ ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్టు ద్వారా కాలువలు తీసి రైతాంగానికి పంట పొలాలకు నీళ్లు అందించే విధంగా కార్యక్రమం తీసుకోబడుతుంది. దాని తదుపరి ఈ ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి విద్య, వైద్య, వ్యవసాయిక, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశాలను ముందుకు తీసుకుపోయే ఆలోచనలున్నా నాకు ఏదైనా ఇంకా తట్టకపోతే ఆలోచన మీకు ఎవరికైనా తట్టుతే దయచేసి ఆలోచన వస్తే నా దృష్టికి తీసుకురండి. దాన్ని కూడా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలందరికీ, ఎందుకంటే నేను ఎప్పుడో చెప్పిన చాలా సార్లు హుస్నాబాద్ ప్రజలందరికీ కూడా అనేక వేదికల మీద ధన్యవాదాలు చెప్పినాం. మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలందరికీ అనేక రకాలుగా కార్యక్రమం చేసే బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఏ ఆలోచన వచ్చినా దయచేసి దృష్టికి తెమ్మని చెప్పి కోరుతూ మరొకసారి గద్దారన్న పూర్తిగా మరి వారికి హృదయపూర్వకంగా అందరం నివాళులు అర్పిస్తూ గద్దారన్న అమర్ హై, గద్దారన్న అమర్ హై, అమర్ హై. నమస్కారం. కార్యక్రమం అనంతరం మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అభివృద్ధి సమీక్షా సమావేశంలో వీరు మాట్లాడుతూ అధికారులతో నియోజకవర్గం అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని మనము ఈ మధ్య కాలంలో పనిచేస్తున్నాము. అయితే ఇటీవల కాలంలో చాలా మంది విషయాలు అనేది మీకు కొంతమంది తెలియకపోవచ్చు, ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు. దయచేసి మీకు సంబంధించిన ప్రొసీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇప్పుడు ఈ రోజు మనం పూర్తి స్థాయిలో కేవలం డివిజన్ లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా మండల లెవెల్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది. మండలంలోని ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, ఏఈఓస్ మండలంలో కూర్చోవలసిన కూర్చున్నాం. ఎందుకంటే మన జిల్లా అనేది మన కాన్స్టిట్యూన్సీ 3 జిల్లాలలో కూర్చోవలసిన కూర్చున్నాం. సమావేశ అనంతరం అక్కడికి వచ్చిన ఓ చేనేత కార్మికులకు కావాల్సిన చీరను మంత్రివర్యులకు బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ వారి నైపుణ్యాన్ని తెలియజేస్తూ సందేశాన్ని ఇచ్చారు. నల్లా విజయ్ సిరిసిల్ల గతంలో అగ్గిపెట్టెలో చీరే, అగ్గిపెట్టెలో షాల్వా తయారు చేసినటువంటి కళాకారుడు సిరిసిల్ల ఇది బ్రదర్. ఈరోజు గంగా, యమున, సరస్వతి 3 నదుల నీరు తీసుకొచ్చి ఇలా ఈ చీరలు తయారు చేసినారు. ఇక్కడ రేపు చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వృత్తికి ఆదరణ పెరగాలి, చేనేత వృత్తిని అందరూ గౌరవించాలి. చేనేత వృత్తి ద్వారా ఉత్పత్తి అయిన వస్త్రాలను అందరూ ధరించినట్టయితే ఇటు ఒక ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిన వాళ్ళు అవుతారు. మరి దేహానికి కానీ మరి అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి వస్త్రాలను ఉపయోగించాలని వారు కోరుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క చీర తయారు చేసి ఇంత కళా నైపుణ్యం కలిగినటువంటి వీళ్ళిద్దరిని ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కూడా వీరికి అన్ని రకాల గతంలో కూడా చేనేత దినోత్సవంలో సన్మానం చేస్తాం. భవిష్యత్తులో కూడా అన్ని రకాలుగా వారికి అండదండలు ఉండే విధంగా ప్రయత్నం చేస్తాం. చేనేత దినోత్సవం సందర్భంగా మరొక్కసారి చేనేత వృత్తిని కాపాడండి. చేనేత వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరి జీవితాల్లో ఆధారంగా ఉండేటువంటి చేనేత ఉత్పత్తి అయ్యే వస్తువులను ధరించమని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ అప్డేట్స్, ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రైబే ఈ ఛానల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.
అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. ధన్యవాదాలు.